ఇది వెరీ సింపుల్. ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేసి అమ్మా నాన్నలతో శబాష్ అనిపించుకుంటే చాలు. హీరో అంటే ఏంది? మంచి చేసేవాడే కదా, అందరికీ నచ్చేవాడే కదా. మరి ఇంట్లోనూ బయట కూడా నిన్ను అందరూ మంచివాడంటుంటే నీకన్నా హీరో ఎవరుంటారు? ఏడాదంతా స్కూల్కి వెళ్ళడానికి, సబ్జెక్టులు చదవడానికి కేటాయించారు కదనా. మరి ఈ సెలవుల్లో అంతే శ్రద్ధతో కొన్ని మంచి అలవాట్లు చేసుకోండి. అవేంటి? నిద్ర లేవగానే బెడ్షీటు ఎక్కడిదక్కడే పడేయకుండా శుభ్రంగా మడత పెట్టడం, బ్రష్, స్నానం, టిఫిన్ అన్నీ అమ్మ చెప్పగానే చేసేయడం, పదే పదే చెప్పించుకోకుండా అన్నీ కూడా సకాలంలో చేయడం, మీ గదిని అందంగా సర్దుకోవడం, డ్రెస్సులు వస్తువులు నీట్గా ఉంచుకోవడం, అమ్మా నాన్నలు అడగకుండానే చిన్న చిన్న సాయాలు చేయడం. అమ్మకు వంటలో సాయం చేయండి, మీరు చేయగలిగేది కూరగాయలు కడగటం కానివ్వండి, కట్ చేసేటువంటి నేర్పుంటే కట్ చేయడం కానివ్వండి, అమ్మకి ఏదైనా అందియడం కానివ్వండి, బయటికి పోయి కిరాణా షాప్లో పోయి మిల్క్ ప్యాకెట్స్ ఇంకేదన్నా తీసుకురావడం, చిన్న చిన్న వస్తువులు. ఇక నాన్న షూస్ మీరు క్లీన్ చేసి ఉంచి సర్ప్రైజ్ చేయడం. ఇక ఫ్రెండ్స్తో కలిసి అల్లరి చేయడం, వేరే వాళ్ళతో గొడవ పడడం మాత్రం మానేయండి. ఎవరైనా అవసరం ఉంటే మీకు చేతనైతే సాయం చేయండి, అది లేదంటే అమ్మా నాన్నతో చెప్పి చేయించడం. అలా చేస్తే అమ్మా నాన్నలకే కాదు నాన్న, అందరికీ మీరే హీరోలు. మరి చేస్తారా? కాబట్టి పిల్లలు మీరంతా వేసవి సెలవులలో మరి ఊర్లలోకి పోయి కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు. అక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊర్లలో పొలాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ రైతులు చేసే పనులు ఏంటి, మనం తినేటువంటి ఆహార పదార్థాలు అక్కడెక్కడ ఏం పండుతాయి, అక్కడ పొలం బావులు ఉంటాయి కాబట్టి ఆ బావులలో ఈదడం లాంటివి అక్కడ ఎన్నో నేర్చుకుంటాయి. గ్రామ పల్లె వాతావరణంలో అనుబంధాలు, ప్రేమలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు వేసవి సెలవులలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అలవాట్లని పెంపొందించుకొని మీరు హీరో అవ్వచ్చు.